అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియేట్ వొకేషనల్ కోర్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఉన్నటువంటి ఇంగ్లీష్ టోటల్ సిలబస్ ఉన్నటువంటి ప్లేలిస్ట్ అనేది మీరు చూస్తున్నారు. దానికి సంబంధించిన టోటల్ సిలబస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు ఈ ప్లేలిస్ట్‌లో మీకు అన్నీ దొరుకుతాయి. అండ్ మోడల్ పేపర్ అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. ఏమిస్తారు? 50 మార్కులకు ఉంటుంది. రెగ్యులర్‌గా చదివే వాళ్ళకేమో 100 మార్కులుంటే ఈ వొకేషనల్ వాళ్ళకొచ్చేసి 50 మార్కులకి ప్రశ్నాపత్రం అయితే ఉంటుందన్నమాట. ఏముంటాయి ఏందనేది చూద్దాం. వొకేషనల్ వాళ్ళకి జనరల్‌గా చదివేటటువంటి విద్యార్థులకున్నటువంటి పాఠ్యాంశాలైతే ఉండవండి. మామూలుగా 9 ఉంటాయి. 9 లెసన్స్ ఉంటాయి ఇంగ్లీష్‌లో. కానీ యాక్చువల్‌గా ముందు 12 దాకా ప్రతిపాదించారు. తర్వాత తగ్గించారు. 9 అయింది. వొకేషనల్ వాళ్ళకు 6 అయినాయి. ఏంటదంటే చీఫ్ సియాటెల్స్ లెటర్ ఒకటి, ఇన్విక్టస్ ఒకటి, బ్లైండ్ డాగ్ ఒకటి, ఆ తర్వాత మలాడీ ఆఫ్ ఓవర్ థింకింగ్, రెఫ్యూజీస్, ఏ రిట్రైవ్డ్ రిఫార్మేషన్. ఇక గ్రామర్ వచ్చేసరికి రీడింగ్ కాంప్రహెన్షన్, నాన్ వెర్బల్ ఇన్ఫర్మేషన్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, క్వశ్చన్ ట్యాగ్స్, కామన్ ఎర్రర్స్, సైలెంట్ లెటర్స్, ఫొనెటిక్స్, ఆడ్ సౌండ్స్ ఇవి ఉన్నాయి. ఇప్పుడు మనం వచ్చేసి ఏంటంటే ఫస్ట్ పార్ట్ ఫస్ట్ మోడల్ పేపర్ ఏదైతే ఉందో అది మనం చూద్దాం. చూడండి, వీళ్ళకొచ్చేసి ఎవరైతే వొకేషనల్ చదువుతున్నారో వాళ్ళకి 50 మార్కుల ప్రశ్నాపత్రం అనేది ఉంటుంది. 100 మార్కులు కాదు, ఆ విషయాన్ని గమనించాలి. వీళ్ళకి వచ్చేసి ఏంటి ప్రధానమైన మార్పులంటే 50 మార్కులు అయినప్పటికీ కూడా 3 గంటల సమయం అనేది ఇవ్వబడుతుంది. ఏదైతే 100 మార్కులకి ఉందో రెగ్యులర్‌గా చదివే వాళ్ళకి వాళ్ళ పేపరు, వాళ్ళ సిలబసు సేమ్. కాకపోతే కొన్ని కట్ చేశారు. ఇక పేపర్ కూడా సేమ్ అట్లానే ఉంటుంది. మొట్టమొదట సెక్షన్ ఏ మనం తెలుసుకున్నట్లయితే సెక్షన్ ఏ, సెక్షన్ బి అని 2 ఉంటాయండి. సెక్షన్ ఏలో వచ్చేసి మొత్తంగా ఇచ్చేది 20 మార్కులకి. 20 మార్కులు అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బి. ఇందులో 30 మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 30 మార్కులు ఏందంటే మనం గ్రామర్ సెక్షన్ ఏదైతే చూసామో ఇందులో నుంచి 30 మార్కులైతే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తే జాగ్రత్తగా అదిగోండి, ఇక్కడ 30 మార్కులు అనేవి గ్రామర్‌కి సంబంధించి ఏదైతే యూనిట్ 1, యూనిట్ 2 ఉన్నాయో వీటి నుంచి 20 మార్కులు అనేవి రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఈ 20 మార్కులకి ఏమిస్తారు అది మనం చూద్దాం. ముందు సెక్షన్ ఏలో వచ్చేసి మొట్టమొదటి ప్రశ్న ఏదైతే ఉందో అందులో అడిగేది ఏంటంటే యానోటేట్, అంటే యానోటేషన్స్ రాయండి. ఏం అడిగారు ఇక్కడ? ముందు ఏం చేయాలి అంటే లెసన్ పేరేంటి, ఆ తర్వాత ఆ లెసన్ రాసినటువంటి ఆథర్ ఎవరు అనేది మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ యానోటేషన్స్కి 4 మార్కులు ఉంటాయి. ఈ 4 మార్కులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే మొదటి 4 మార్కులు అంటే మొదట మనం రాసేటటువంటి ఇక్కడ 2 ఇచ్చారు. అదిగోండి, ఇది మనం చూడాల్సింది. ఇక్కడ 2 ఇచ్చారు. ఇందులో ఎనీ వన్ ఒకటి రాయాలండి. ఒకటి రాయాల్సి ఉంటుంది. 4 మార్కులు. అందులో 2 అంశాలు రాయాలి. ఏంటది? నేమ్ ఆఫ్ ది ఆథర్, లెసన్ పేరు రాయాలి ముందు. తర్వాత ఏ పాఠ్యాంశం అనేది రాస్తామో ఆథర్ రాసిందెవరో రాస్తాం. తర్వాత కాంటెక్స్ట్ రాయాలి అండ్ అప్రిషియేషన్, క్రిటికల్ అప్రిషియేషన్ రాయాలి. ఈ విధంగా లెసన్ పేరు రాసినందుకు 1 మార్కు ఆ విధంగా ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఒకటి రాస్తాం కదా, ఒకటిలో ఎలా రాస్తాము? ముందు పాఠం పేరు రాస్తాం 1 మార్కు, పాఠం రాసిందెవరో రాస్తాం ఇంకో మార్కు, ఏ సందర్భంలో ఈ డైలాగులు ఉన్నాయో రాస్తాం అందుకు 1 మార్కు, క్రిటికల్ అప్రిషియేషన్ రాస్తాం దానికి 1 మార్కు. ఈ విధంగా అటు ఇటుగా 4 మార్కులు ఉంటాయి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం ఏదైతే చీఫ్ సియాటిల్స్ లెటర్ ఉంది చూసారా, అందులో నుంచిను అండ్ మలాడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ ఇందులో నుంచి ఈ రెండిట్లో నుంచి ఒక్కొక్కటి ఇస్తారు. అంటే ఒకటి ఖచ్చితంగా గట్టిగా చదువుకుంటే ఈ 4 మార్కులు అనేవి మనం సులభంగా పొందొచ్చు. తర్వాత నెక్స్ట్ మళ్ళీ యానోటేషన్స్. ఈసారి ఎక్కడి నుంచి అంటే పోయం నుంచి. ఇన్విక్టస్ పోయం ఉంది, ఇక్కడ రెఫ్యూజీస్ పోయం ఉంది.
వీటిలో నుంచి ఇస్తారు. అంటే రెండే ఉంది. ఆ రెండిటి యొక్క మనం మొత్తం ఏముంది ఆ పాఠం పేరు, అలానే ఎవరు రాశారో అనేది తెలుసుకుంటే సింపుల్ మార్కులు కదా ఇవి. ఉన్నయే 2 పాఠాలు. ఆ 2 పాఠాలని గనక మనం లెసను గుర్తించాలి. ఇప్పుడు మొదటిదుంది. ద ఎర్త్ డస్ నాట్ బిలాంగ్ టు మ్యాన్, మ్యాన్ బిలాంగ్స్ టు ఎర్త్. చీఫ్ సియాటిల్ లెటర్‌లో నుంచి. ఎవరు రాశారంటే చీఫ్ సియాటిల్ రాశాడు. ఎందుకు రాశాడంటే ఒళ్ళు మండి రాశాడు. వాళ్ళ భూమిని లాక్కుంటుంటే ఏం చేస్తాడు, నీకు వేరే భూమి ఇస్తా ఇది వదిలేయి. ఇది మధ్యలో ఉంది మాకు కావాలన్నాడు. తర్వాత ఐ వాక్డ్ ఇంటు ద రీడింగ్ రూమ్ హ్యాపీ హెల్తీ మ్యాన్ ఐ కాల్ ఇదేంటి అంటే ఇది మనకొచ్చేసి మలాడీ ఆఫ్ ఓవర్ థింకింగ్‌లో నుండి ఇవ్వబడింది. ఇక్కడ ఏంటి చాలా ఆరోగ్యవంతుడిగా వెళ్ళాడు. లోపల ఉన్న ఆ పుస్తకం చదివి అరే నేను పెద్ద అనారోగ్యం ఉన్న వ్యక్తిని రా అనుకుంటా పరిగెత్తుకుంటా వచ్చాడు. అది దానికి సంబంధించిందనమాట. ఇప్పుడు రెండో దాంట్లో ఇది కూడా 4 మార్కులకి. ఎక్కడి నుంచి ఇస్తాడు ఈ యానోటేషన్స్ అంటే మనకొచ్చేసి రెఫ్యూజీస్ నుంచి, ఇన్విక్టస్ నుంచి. ఎవరు రాశారనేది మనం అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. మీకు ఇయన్నీ కూడా పాఠ్యాంశాలనేవి ప్లేలిస్ట్ ఏదైతే ఉందో ఆ ప్లేలిస్ట్‌లో మీకు అన్నీ కూడా నోట్స్ ఉంది. నోట్స్ యాజ్ వెల్ యాజ్ ప్రతీది కూడా మీకు వివరించబడినట్టు ఉంది. సింపుల్‌గా మీరు ఈ వీడియో కింద లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. లింక్ అని LINK అని గనక అడిగినట్లయితే. ఈ యానోటేషన్స్ ఎక్కడి నుంచి ఇస్తున్నాడు? 2 పోయెమ్స్ ఉన్నాయి. ఆ 2 పోయెమ్‌లో నుంచి ఇస్తున్నాడు. 2 పోయెమ్స్ యొక్క పోయెమ్ పేరు, ఎవరు రాశారో పోయెట్ రాస్తే 2 మార్కులు. కాంటెక్స్ట్ సందర్భం రాస్తే 1 మార్కు. అంటే ఎట్లాంటి సందర్భంలో రాయడం జరిగింది. క్రిటికల్ అప్రిషియేషన్ మీరెలా మెచ్చుకుంటున్నారు ఓన్‌గా రాయాలి. 4 మార్కులు. ద వరల్డ్ కెన్ బి లుక్డ్ ఎట్ అనదర్ వే. డు నాట్ బి సో స్టూపిడ్ టు థింక్ దట్ ఏ ప్లేస్ షుడ్ ఓన్లీ బిలాంగ్ టు దోస్ హూ ఆర్ బోర్న్ దేర్. అసలు ఇది రెఫ్యూజీస్ నుంచి అనమాట. ఇది ఎందుకు రాశాడు? మేము పుట్టాం కాబట్టి అది మాది అనుకోవడం మూర్ఖత్వం. ఓకే. అది పోయెట్ పేరు రాస్తాం. మనం ఇదిగోండి రెఫ్యూజీస్ పోయెమ్ రాసింది బ్రియాన్ బిల్స్టన్. బ్రియాన్ బిల్స్టన్ అనే అతను రాశాడు. కాబట్టి ఈ పోయెట్ పేరు అనేది మనం మెన్షన్ చేస్తాం. ఓకే. పోయెమ్ వచ్చేసి ఏంటిది? రెఫ్యూజీస్ అని రాస్తాం. రాసిందెవరు? బ్రియాన్ బిల్స్టన్ అనేటటువంటి వ్యక్తి రాశాడు. ఆ పేరు మెన్షన్ చేస్తాం. తర్వాత కాంటెక్స్ట్. ఎలాంటి కాంటెక్స్ట్? దేశంలో యుద్ధాలు ఏమో జరుగుతున్నాయి. వాళ్ళు పక్క దేశానికి వచ్చారు. వాళ్ళేమో వీళ్ళని ఏమాత్రం రానీకూడదని అది ఐ యామ్ ద మాస్టర్ ఆఫ్ మై ఫేట్, ఐ యామ్ ద కెప్టెన్ ఆఫ్ మై సోల్. ఇదేంటి? ఇన్విక్టస్. ఉన్నాయే 2 పోయెమ్స్. ఇన్విక్టస్ నుంచి హెన్లీ ఎవరైతే ఉన్నారో అతను రాయడం అయితే జరిగింది కష్టకాలంలో. కాంటెక్స్ట్ ఏంది? కాలుకు పోగొట్టుకొని ఉన్నాడు. ఒక కాలు అయితే పోయింది. కాబట్టి ఆ కాలు ఏదేదో ఇన్విక్టస్ విలియం ఎర్నెస్ట్ హెన్లీ అనమాట. ఇతను రాశాడు ఇన్విక్టస్‌ని. ఇది మనం రాస్తాం. ఈ 2 పోయెమ్ రాస్తాం. ఆ తర్వాత రాసిన వ్యక్తి రాస్తాం. అక్కడికే 2 మార్కులు వచ్చేస్తాయి. ఉన్నది అయ్యే కదా! కాబట్టి ఇప్పుడు ఇందులో కాంటెక్స్ట్ ఏంది? ఒక కాలు తీసేశారు. అలాంటి కాంటెక్స్ట్‌లో అతను ఏం చెప్తున్నాడు? ఐ యామ్ ద మాస్టర్ ఆఫ్ మై ఫేట్, ఐ యామ్ ద కెప్టెన్ ఆఫ్ మై సోల్ అని చెప్తున్నాడు. అది రాసేస్తాం. తర్వాత అప్రిషియేషన్ అంటే మరి అలా జరిగినప్పుడు ఎంత గొప్పగా మరి అంత ధైర్యంగా రాశాడు అనేది మనం చేస్తాం. తర్వాత ఇది వచ్చేసి క్వెషన్స్ అండి. 150 వర్డ్స్‌లో రాయాలి. ఉన్న ఈ 2 పాఠాలు మలాడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ నుంచి, చీఫ్ సియాటిల్ ప్రోజ్ నుంచి 2 ప్రశ్నలు ఇస్తాడు. ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వెషన్స్. ఇక్కడ మనకి 2 రాయమంటున్నాడు. కాకపోతే యాక్చువల్‌గా ఒక్క క్వెషనే. ఎనీ 1 రాయాలి. 2 కాదు. ఒక 4 కాబట్టి ఒక్క క్వెషనే. 2 కాదు. ఒక క్వెషన్ రాయాలి. రెండిట్లో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకొని రాయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా పోయంలో నుంచి రెండిట్లో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకొని రాయాలి. క్వెషన్లు అనమాట. అట్లానే మనకొచ్చేసి ఎక్స్టెన్సివ్ రీడింగ్. దాంట్లో నుంచి కూడా ఒకటి సెలెక్ట్ చేసుకొని రాయాలి. అది కూడా 4 మార్కులు అనమాట. 3 4 12. ఎక్కడి నుంచి వచ్చినాయి? చీఫ్ సియాటిల్స్ లెటర్ మలాడీ ఆఫ్ ఓవర్ థింకింగ్. అందులో నుంచి ఒకటి రాయాలి. ఇన్విక్టస్ రెఫ్యూజీస్ నుంచి ఒకటి రాయాలి. రిట్రైవ్డ్ రిఫార్మేషన్ అండ్ బ్లైండ్ డాగ్ నుంచి ఒకటి రాయాలి. అంటే మీరు కంప్లీట్‌గా యూనిట్ 1 మొత్తాన్ని గనక జాగ్రత్తగా చూసుకుంటే ఈ 20 మార్కులు మీ సొంతం. గట్టిగా యూనిట్ 1 క్లియర్ చేస్తే గనక మీరు ఈజీగా 20 మార్కులు అనేవి వస్తాయి. ఆ తర్వాత గ్రామర్‌కి సంబంధించిన
30 మార్కుల్ని మనం గనక గమనించినట్లయితే రీడింగ్ కాంప్రహెన్షన్ ఇస్తారండి. ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ ఏంటి? ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే అసలు యాక్చువల్‌గా ఇది టెక్స్ట్ బుక్‌లో ఉండదు. జనరల్‌గా ఇచ్చేస్తాడు. ఈ 5 మార్కులనేవి మనం ఆన్సర్‌లు కూడా మనకిక్కడే దొరుకుతాయండి. సింపుల్‌గా ఉంటాయి. 5 మార్కులు, 5 ప్రశ్నలనేవి ఇయడం జరుగుతుంది. ఒక్క ప్రశ్న కొంచెం గట్టిగా ఉంటుంది. ఈ 5 మార్కులు. ఆ తర్వాత ట్రీ డయాగ్రామ్ అడగడం జరుగుతుందండి. ఇందులో ఏందంటే ఒక ఏదైనా గాని మనకొచ్చేసి డేటా ఇస్తాడు. దాన్ని మనం ఏం చేయాలి అంటే, మనం దాన్ని ఒక టేబుల్ రూపంలో గాని, ఈజీగా అర్థమయ్యేటటువంటి పిక్టోరియల్‌గా ఒక బొమ్మలాగా మనం ఏం చేయాలంటే రాయాల్సి ఉంటుంది. ఆ విధంగా మనం ఈ 7th 3 మార్కులనమాట. ఇవి ఎక్కడున్నాయంటే ఇక్కడ చూడండి రీడింగ్ కాంప్రహెన్షన్ వచ్చేసి 5 మార్కులండి. 5 మార్క్స్. నాన్ వెర్బల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి 3 మార్క్స్. ఇది గాకుండా హింట్స్ ఉంటుంది. నెక్స్ట్ హింట్స్ ఉంటుంది. అది కూడా ఒక 3 మార్కుల దాకా ఉంటుంది. చూద్దాం. అదిగోండి హింట్స్ అనేది ఇస్తాడు. యూజింగ్ ద హింట్స్ ప్రొవైడెడ్ రైట్ అట్‌లీస్ట్ 10 లైన్స్ ఎక్స్‌పాండింగ్ ద ఐడియాస్ ఇంటూ కంప్లీట్ సెంటెన్సెస్. కాబట్టి ఇది 3 మార్కులు. హింట్స్ అదిగోండి ఇక్కడ ఇచ్చాడు. దీన్ని ఉపయోగించి మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండి. 3 మార్కులు. వీటికి సంబంధించి మరలా ఇంకో వీడియోలో చూద్దాం. టోటల్‌గా ఆన్సర్స్ అయన్నీ చూద్దాం. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి 3 మార్కులు, ఆర్టికల్స్ నుంచి 2 మార్కులు, ప్రిపోజిషన్స్ నుంచి 2 మార్కులు, టెన్సెస్ నుంచి 2 మార్కులు ఆ విధంగా మనకైతే కనబడతాయి. క్వెషన్ ట్యాగ్స్ 2 మార్కులు. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఒక 150 ఉంటాయండి. 50 గట్టిగా గనక మీరు నేర్చుకోగలిగితే ఓకే. ఒక 50 మాత్రం జాగ్రత్తగా నేర్చుకుంటే ఇక్కడ మీకు అన్నీ కూడా డిస్కస్ చేశాను. అదిగోండి 50 కామన్ ఎర్రర్స్ అండి. ఇది ఇంపార్టెంట్. అలానే ప్రిపోజిషన్స్‌కి సంబంధించి, టెన్సెస్‌కి సంబంధించి అన్నీ కూడా మీ ప్లేలిస్ట్‌లో మీకు అందుబాటులో ఉన్నాయి. క్వెషన్ ట్యాగ్స్ వచ్చేసి 2 మార్కులు. కామన్ ఎర్రర్స్ అంటే తప్పులు ఉంటాయండి. వాటిని కరెక్ట్ చేసి రాయాలి. అది 2 మార్కులకు ఉంటుంది. సైలెంట్ లెటర్స్ అండి. వీటిలో ఇప్పుడు సటిల్ ఉంది. సటిల్‌లో బీ సైలెంట్. ఓకే. బీ సైలెంట్. హ్యాండ్సమ్ డి పలకదండి. డి సైలెంట్. రిజైన్‌లో జీ సైలెంట్ అండి. అట్లా ఉంటాయి. ఇదొచ్చేసి 3 మార్కులు. అండ్ ఫొనెటిక్స్‌కి వచ్చేసి 3 మార్కులు. ఆడ్ సౌండ్స్ కానీ, ఫొనెటిక్స్ కానీ అవి గనక చూసుకున్నట్లయితే వాటిలో 3 మార్కులు. ఈ విధంగా మనకొచ్చేసి సైలెంట్ లెటర్స్ 3 మార్కులు అండ్ ఆ తర్వాత ఫొనెటిక్స్, ఆడ్ సౌండ్స్ కిందుంది. అది ఏందంటే కొంచెం కనబడట్లేదు. దయచేసి గమనించండి. టోటల్‌గా 30 మార్కులండి. ఇవన్నీ కూడా 30 మార్కులనమాట. కాబట్టి ఇక్కడ 5, 6, 11, 14, 16, 18, 20, 24, 6 30 మార్కులు గ్రామర్‌లో. కేవలం మీరు యూనిట్ 1 గనక గట్టిగా పట్టుకుంటే 20 మార్కులు మీ చేతుల్లో ఉంటాయి. గ్రామర్‌కి సంబంధించి ఈజీగా ప్లేలిస్ట్ గనక మీరు గనక ప్లేలిస్ట్‌లో ఉన్నటువంటి ఏవైతే గ్రామర్‌కి సంబంధించి ఉన్నాయో అవన్నీ గనక ఒకసారి చూస్తే చాలు అండ్ ఈజీగా మీరైతే మంచి మార్కులనేవి మీరైతే సాధిస్తారు. ఇదండి మోడల్ పేపర్ ఎలా ఉంది? ఏంటి? ఎలా రాయాలి? అనేది మనమైతే మొదటి మోడల్ పేపర్ చూసాం. దీనికి సంబంధించి ఆన్సర్స్ అయి కూడా ఫర్దర్‌గా మనం చూడ్డానికి ప్రయత్నిద్దాం. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.